అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనూష. దేవాలయాలకు కానీ గుడికి వెళ్ళినప్పుడు గుడిలో గంటలు ఎందుకు కొడతారో తెలుసా? 90% మందికి ఈ దైవ రహస్యం తెలియదు. మన భారతదేశం పురాతన దేవాలయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశంలో లెక్కలేనన్ని చిన్న పెద్ద దేవాలయాలు ఉన్నాయి. అవి వారి సంస్కృతి విశ్వాసాలకు ప్రసిద్ధి చెందాయి. ఇక దేవాలయాల్లో సంప్రదాయాలు నమ్మకాలను ప్రజలు నేటికి ఫాలో అవుతుంటారు. ఈ రోజు మనం కూడా అలాంటి ఓ సంప్రదాయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. హిందూ ధర్మంలో దేవాలయానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి, గుడికి లేదా దేవాలయాలకు వెళ్ళినప్పుడు గుడిలో గంటలు ఎందుకు కొడతారో తెలుసుకుందాం. వాళ్లకు ఉన్న విశ్వాసాల ప్రకారం గుడిలోకి వెళ్ళినప్పుడు గంట కొడితే ఆ శబ్దంతో మన శరీరంలో ఉన్న అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అని పండితులు ఇంకా శాస్త్రాలు చెబుతున్నాయి. శరీరం నుంచి అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలగిపోయినప్పుడు మనం ఏకాగ్రతతో దేవుణ్ణి పూజిస్తామంట. ఇంకా అంతేకాకుండా గంట శబ్దం దేవునికి ఎంతో ప్రీతికరమైంది. అలాగే గంట కొట్టడం వల్ల భక్తులు గుడిలోకి వెళ్లి దేవుని అనుగ్రహంతో పూజిస్తారు. అలాగే గంట శబ్దం శరీరం ఇంకా చుట్టుపక్కల వాతావరణంలోకి సానుకూల శక్తి ప్రవహించడానికి సహాయపడుతుంది. గుడికి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాటితో పాటు నెగిటివ్ ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. మన మనసుకి నెగిటివ్ ఆలోచనలు రాకుండా శంఖం ఇంకా గంటల శబ్దం నుంచి మన శరీరం ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది. అలాగే ఆలయంలో ఉన్న దేవతలను చూడగానే మనస్సులో పాజిటివ్ ఎనర్జీ ఆలోచనలు మొదలవుతాయి. గుడిలోకి వెళ్ళినప్పుడు మనకి ఎదురయ్యే ప్రతికూల శక్తులను తొలగించడానికి ఆ గంటను మోగిస్తారు. మరలా అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు ఆ గంటను ఎందుకు మోగించారో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. తిరిగి వెళ్ళేటప్పుడు గంట మోగిస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ గంట శబ్దంతో అయోమయానికి గురై మీలో ఉన్న మంచి పోతుంది. శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవాలంటే ఆలయం నుంచి బయటికి వచ్చేటప్పుడు గంటను మోగించకూడదని పండితులు చెబుతున్నారు. సృష్టి ప్రారంభమైనప్పుడు ప్రతిధ్వనించిన శబ్దం గంట శబ్దం అని చాలా మంది నమ్ముతుంటారు. ఓంకారం మాటలతో ఈ స్వరం కూడా మేల్కొంటుంది. ఇంకా అంతేకాకుండా గుడి గంటలు మోగించడం వల్ల ఓంకారం మంత్రాన్ని పాటించే పుణ్యం లభిస్తుందని కూడా పండితులు చెబుతున్నారు. మత విశ్వాసాల ప్రకారం గంట మోగించడం వల్ల విగ్రహాలలో చైతన్యాన్ని పుట్టించడమే అని చెబుతున్నారు. ఇదండి, గుడిలో గంటలు ఎందుకు మోగిస్తారో వచ్చేటప్పుడు ఎందుకు మోగించరో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.